వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ద్రోణాచార్యుడు మరణించాడు. తర్వాత దుర్యోధనుడు మొదలైన రాజులు ఎంతో బాధపడ్డారు, తీవ్రంగా కలత చెందారు. అశ్వత్థామ వద్దకు వెళ్ళారు. మోహం వల్ల వారిలో బలము ఉత్సాహము నశించాయి కూడా. వాడు ద్రోణుడి కోసం బాధపడుతూ ఎంతో దుఃఖిస్తూ అశ్వత్థామ చుట్టూ కూర్చున్నారు. శాస్త్రంలోని విషయాలను చెబుతూ 2 గడియల పాటు అశ్వత్థామను ఓదార్చారు. ఆ తర్వాత రాత్రి అయింది. రాజులందరూ తమ శిబిరాలకు వెళ్ళారు. అక్కడ కూడా వారు జరిగిన తీవ్రమైన వినాశనం గురించి ఆలోచించారు. దుఃఖంలో మునిగిపోయారు, సుఖంగా ఉండలేకపోయారు. వారిలో కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఎంతో బాధపడ్డారు. ఆ రాత్రి దుర్యోధనుడి నివాసంలో తాము పాండవులకు పెట్టిన కష్టాల గురించి బాగా చింతించారు. అందుకే ఇట్లయిపోయింది మనకోని. మధ్య మధ్యలో రియలైజేషన్ వస్తున్నప్పటికి కూడా మళ్ళీ రాజస గుణం, తమో గుణం అడ్డం వస్తుంది కదా. జూదం వాడిన సమయంలో ద్రౌపదిని లాక్కొని రావటం, ఆమెకు అనేక కష్టాలు కలిగించడం, వీటన్నిటి గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నారు. ఆ విషయాలను గుర్తు చేసుకున్నారు. వారెంతో దుఃఖిస్తూ మనసులోనే కలత చెందసాగారు. అలా వారికి ఆ ఒక్క రాత్రి 100 సంవత్సరాల్లాగా గడిచిపోయింది. మళ్ళీ ప్రభాతకాలం అవుతుంది కదా, స్వచ్ఛమైనటువంటి ప్రభాతకాలం. తెల్లవారింది. ఆ విధిగా కౌరవులంతా మామూలుగా అందరూ స్నానం చేశారు, సంధ్యావందనాలు చేశారు. తర్వాత చేయవలసిన పనులన్నీ చేసుకున్నారు. మళ్ళీ కాస్త సమాధానం ఊరట చెందకపోతే తప్పదు కదా. ఊరట చెందారు. మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యారు. సైనికులకంతా ఆజ్ఞాపించారు. కవచాలు, ఆయుధాలను ధరించారు. మంగళకృత్యాలను నిర్వర్తించారు. కాకుండా దుఃఖం కూడా మరచకపోతే అయ్యలేదే. అట్లే ఉండి దుఃఖంగా కూర్చుంటే వచ్చి చంపేస్తారు. కర్ణుడిని సేనాధిపతిని చేసి దధిపాత్రలు, నెయ్యి, అక్షతలతో విప్రులను పూజించారు. వాళ్ళందరికీ కూడా గోవులు, అశ్వాలు, బంగారు నాణాలు, అమూల్యమైన వస్త్రాలు కూడా దానం చేశారు. ఎందుకంటే కర్ణుడిని లీడర్గా చేస్తున్నారు. సూతులు, మాగధులు, వందులు నమస్కరిస్తూ జయ గీతికలను పాడారు. తర్వాత అందరూ యుద్ధానికి బయలుదేరారు. అలాగే పాండవులు కూడా ప్రాతకాల కృత్యాలను పూర్తి చేసుకున్నారు. వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. త్వరగా తమ శిబిరాల నుంచి బయలుదేరారు. ఆ తర్వాత ఒకరినొకరు జయించాలని కోరుకుంటున్నటువంటి కౌరవ పాండవుల మధ్య ఒళ్ళు జలధరించేలాగా భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఓ మహారాజా, కర్ణుడు సేనాధిపతి అయిన తర్వాత కురు పాండవుల సేనల మధ్య 2 రోజుల పాటు ఆశ్చర్యాన్ని కలిగించే యుద్ధం జరిగింది. అంత అద్భుతమైనటువంటి యుద్ధం. అందులో కర్ణుడు విస్తారంగా నాశనం చేశాడు, శత్రునాశనం చేసేశాడు. కౌరవులందరూ చూస్తూ ఉండగా ఇంత పెద్ద యుద్ధం చేసినప్పటికీ కూడా అర్జునుడి చేతిలో కర్ణుడు మరణించాడు. ఆ తర్వాత సంజయుడు వేగంగా హస్తినాపురానికి వెళ్ళాడు. కురుక్షేత్రంలో జరిగినదంతా ధృతరాష్ట్రుడికి చెప్పాడు అన్నాడు వైశంపాయన మహర్షి. ఇప్పుడు ప్రారంభమవుతుంది మన కథ. అప్పుడు ఆ మాటలు విని జనమేజయ మహారాజు ఇలా అన్నాడు. ఓ మహర్షి, భీష్ముడు, ద్రోణుడు మరణించారని విని ధృతరాష్ట్ర మహారాజు ఎంతగానో దుఃఖించాడు. ఇక ఎల్లప్పుడూ దుర్యోధనుడి మేలునే కోరుకునే కర్ణుడు చనిపోయాడంటే ఆయన ఎలా తట్టుకున్నాడు? నమ్మలేదు. ఆయన తన ప్రాణాలను ఎలా నిలబెట్టుకున్నాడు అంటే ఆయన తన పుత్రులను తప్పకుండా గెలిపిస్తాడు అనేటువంటి ఆశను కర్ణుడి మీద పెట్టుకున్నాడు. కర్ణుడు బతికున్నాడు కదా, పర్వాలేదు, ఒకరు చచ్చిపోతే వీడు బతికాడు కదా, వాడు బతికించుకుంటాడులే. ఇట్లా కొనాకేమడిగాడంటే, చూడండిరా, కర్ణుడు పేరుతో ఉండే 2-3 ఉన్నారు, వాళ్ళలో ఎవరైనా చచ్చిపోయారా చూడు,
నిజమైన కర్ణుడు ఉన్నాడా ఎతకండరా అన్నాడట. అంటే అంత నమ్మకం. అటువంటి రాధేయుడే మరణించాడని తెలిసి ఆయన తన ప్రాణాలను ఎలా నిలుపుకున్నాడు? దుర్భరం తదహం మన్యే నృణాం కృచ్రేపి వర్తతాం. తీవ్రమైనటువంటి సంకట స్థితిలో పడినప్పటికీ మానవులకు ప్రాణత్యాగం చేయటం కష్టం కదా. అందువల్లనే కర్ణుడు మరణించాడని విని కూడా ఆ రాజు జీవితాన్ని విడిచిపెట్టలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తీవ్రమైన నమ్మకంలో ఉండినటువంటి వాడు కర్ణుడు. అప్పుడు తీవ్రమైన దుఃఖం పడ్డాడు కర్ణుడు మరణిస్తూ. న్యాయంగా ఆ దుఃఖంలో వృద్ధుడు మరణిస్తాడు అనుకున్నారు. ఎక్కడ పాపి చిరాయు అంటారా, ఎక్కడ వృద్ధుడు మరణిస్తాడు? వృద్ధుడైనటువంటి భీష్ముడిని, ద్రోణుణ్ణి, బాహ్లీకుడిని, సోమదత్తుణ్ణి, భూరిశ్రవుణ్ణి, ఇతర మిత్రులను, పుత్రులను, పౌత్రులను శత్రువులైన పాండవులు వధించారని విని కూడా ఆయన ప్రాణాలను విడిచిపెట్టలేదు. ఎంత పెద్ద లిస్ట్ అండి ఇది. ఇది చూస్తే మానవుడికి తన ఇష్టానుసారంగా మరణించటం అనేది దుష్కరమని తెలుస్తుంది. ఓ మహాముని, నాకు ఈ విషయాన్ని విస్తారంగా చెప్పు. మానవులకి ఇది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరణించడానికి వీల్లేదు. అందుకని ఈ కథ అంతా చెప్పు అన్నాడు. నా పూర్వీకుల మహత్తరమైన చరిత్ర ఎంత విన్నా నాకు తృప్తి కలగటం లేదు అన్నాడు జనమేజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజు, అయ్యా, కర్ణుడు మరణించాడు. తర్వాత దీనుడైన సంజయుడు ఆ రోజు రాత్రికే రథం మీద హస్తినాపురానికి వెళ్ళాడు. మనస్సులో ఎంతో దుఃఖిస్తూ బంధువులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఉత్సాహాన్ని కోల్పోయి ఉన్నాడు. సంజయుడు ఆ రాజును చూసి తల వంచి ఆయన పాదాలకు ముట్టి నమస్కారం చేశాడు. ధృతరాష్ట్రుడిని గౌరవించి ఇలా అన్నాడు. ఓ మహారాజా, నేను సంజయుణ్ణి. మీరు సుఖంగా ఉన్నారా? మీరు చేసిన దోషాల వల్ల మళ్ళీ అదే పని. పాపం ఎన్ని మాటలు తిట్టాడో ఈ సంజయుడు. మీరు చేసిన దోషాల వల్ల దుఃఖాన్ని, మోహాన్ని పొందుతున్నారా? అలా ఏమైనా జరిగిందా? ఎందుకు దుఃఖం పడుతున్నారు అంటే దుఃఖమే ఉండదా? యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దుఃఖమే ప్రారంభమైంది. హితాన్యుక్త నివిదుర ద్రోణగాంగేయ కేశవై అగ్రహీత న్యనుస్మృత్య కచ్చిన్న కురుషే వ్యథాం. కచ్చిన్న కురుషే వ్యథాం. ఒకవేళ విదురుడు, ద్రోణుడు, భీష్ముడు, శ్రీకృష్ణుడు చెప్పిన మంచి మాటలను స్వీకరించకపోవటం గుర్తు చేసుకొని బాధపడుతున్నారా? లేదా పరశురాముడు, నారద మహర్షి, కణవ మహర్షి మొదలైన వారు చెప్పిన మంచిని స్వీకరించలేదని గుర్తు చేసుకొని దుఃఖిస్తున్నారా? లేదు కదా. నీ హితం కోరే మంచి మనస్సు కలవారు భీష్మ ద్రోణాదులు. వారిని శత్రువులు సంహరించారని జ్ఞాపకం చేసుకొని విచారపడుతున్నారా? లేదు కదా అని నమస్కారం చేసి సంజయుడు ధృతరాష్ట్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు దుఃఖిస్తూ, నిట్టూర్పులు విడుస్తూ ఇలా అన్నాడు. ఓ సంజయ, భీష్ముడు శూరుడు, దివ్యాస్త్రాలు కలవాడు. ద్రోణుడు గొప్ప ధనుర్ధారి. వీరు మరణించారని నా మనస్సు ఎంతో బాధపడుతోంది. మహాత్ముడైన భీష్ముడికి భార్గవరాముడు ఉత్తమ అస్త్రాలను ఇచ్చాడు. బాల్యంలో పరశురాముడు ధనుర్వేదాన్ని ప్రసాదించాడు. ఆ భీష్ముడు యుద్ధంలో కవచదారులైన 10,000 మంది రతికులను ప్రతిరోజు వధించాడు. అటువంటి భీష్ముడిని శిఖండి అర్జునుడి చేత రక్షించబడుతూ వధించాడు అని విని ఎంతో బాధపడ్డాను. ఇక ద్రోణుడి అనుగ్రహం వల్ల మహారథులు, రాజపుత్రులు అయిన కుంతీపుత్రులు, ఇతర మహారథులు కూడా అయ్యారు. ద్రోణుడు మహాధనుర్ధారి, ఆడిన మాట తప్పడు. ఆ ద్రోణాచార్యుణ్ణి దృష్టద్యుమ్నుడు వధించాడు.
అందువల్ల నా మనస్సు ఎంతో బాధపడుతుంది. అందుకే నాకు ఇంకా దుఃఖంగా ఉంది. చతుర్విధమైన అస్త్ర విద్యలో సాటిరాని వారు భీష్మద్రోణులు. వారే పడిపోయారని విని నా మనస్సు ఎంతో బాధపడుతోంది. అస్త్రాలనేవి 4 విధాలు: ముక్తాలు, అముక్తాలు, యంత్రముక్తులు, ముక్తాముక్తాలు అని 4 విధాలుగా ఉన్నాయి. ధనుస్సుతోనూ చేతితోనూ ప్రయోగం చేసేవి ముక్తాలు అంటారు. అవి బాణాలు మొదలైనవి. చేతితో తీసుకొని ఉపయోగించే ఖడ్గము మొదలైన వాటిని అముక్తాలు అంటారు. యంత్రాదులతో విసిరేసే గోళము మొదలైన వాటిని యంత్రముక్తాలు అంటారు. ప్రయోగించి మళ్ళీ ఉపసంహరించేవి అంటే శత్రువును గాయపరిచి ప్రయోక్త చేతిలోకి వచ్చేవి, శ్రీకృష్ణుడి చక్రము మొదలైన మళ్ళీ వాపసు వచ్చేవి, వాటిని ముక్తాముక్తులు అంటారు. ఇక్కడే వదులుతో వాళ్ళని సంహరించి మళ్ళీ చేతికి వచ్చేస్తాయి. ఇలా 4 రకాలుగా అస్త్ర విద్య ఉంది. ముల్లోకాలను ద్రోణుడికి అస్త్ర విద్యలో ఏ వీరుడు సాటి రానివాడు. ఆయనే మరణించాడని తెలిసిన తర్వాత నా వారు ఏం చేశారు? అర్జునుడు విజృంభించి సంసప్తకులను వధించి యమలోకానికి పంపించాడు. తర్వాత బుద్ధిమంతుడైన అశ్వత్థామ ప్రయోగించిన నారాయణాస్త్రం వ్యర్థమైపోయింది. అప్పుడు నా సైన్యాలు పారిపోయాయి. ఆ సమయంలో నా వారు ఏం చేశారు? ద్రోణుడు మరణించగా నా వారు శోకసాగరంలో మునిగి పారిపోతున్నారు. ఓ సంజయ, సైన్యాలన్నీ పారిపోతుంటే దుర్యోధనుడు, కర్ణుడు, కృతవర్మ, శల్యుడు, అశ్వత్థామ, కృపుడు, నా పుత్రులు, ఇతరుల ముఖాలు రంగు ఎలా ఉంది అంటే వాళ్ళ రంగు భావాలు కూడా చెప్పాలి ఆయనకి. ఎట్లా నిల్చున్నారు వాళ్ళు? అప్పుడు ఏ బాణం తీసుకున్నారు? ఇవన్నీ భావాలు చెప్పాలట. వాళ్ళ మనసులో కలిగిన భావాలేమిటి, ఎదురు పార్టీ వాళ్ళ భావాలేమిటి, ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ తెలుస్తాయి కదా సంజయుడికి. అందుకని అవన్నీ చెప్పనాకంటాడు. ఇదంతా జరిగినట్లుగా పాండవులు మరియు నా పక్షం వారు చేసిన విజృంభణ గురించి నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. యుద్ధం పూర్తిగా నేను చూసినట్టు ఉండాలి చెప్పు అన్నాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు: ఓ మహారాజా, మొదట చెప్తాను విను. నీ అపరాధం వల్ల కౌరవ పక్షంలో జరిగింది విని బాధపడకు అని చెప్తూ, తచ్చుత్వా మా వ్యథాం కార్షీ దిష్టేన వ్యతతే బుధః. దైవవశాన కలిగిన దానికి పండితుడు బాధపడడు. యస్మాద భావీవా భవేదర్థో నరం ప్రతి అప్రాప్తౌ తస్య వా ప్రాప్తౌ న కచ్చిద్ వ్యతతే బుధః. ప్రారబ్ధవశాన మనిషికి కోరిన వస్తువు లభించవచ్చు, లభించకపోవచ్చు. అది ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా ఏ పరిస్థితిలోనైనా జ్ఞాని అయిన వాడెవడు బాధపడడు. కనుక నువ్వు కూడా అలాగే ప్రవర్తించి బాధపడకు అన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: ఓ సంజయ, నాకు ఇంతకంటే పెద్ద బాధ ఏమీ లేదు. జరగవలసిందంతా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుందని నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది. కనుక యథేచ్ఛంగా అక్కడ ఏం జరిగిందో ఆ విషయాలన్నీ అన్నిటినీ చెప్పు అని అడిగాడు మళ్ళీ ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, గొప్ప విలుకాడైనటువంటి ద్రోణాచార్యుడు మరణించగా మహారథులైన నీ కుమారులు విషాదంలో మునిగిపోయారు, అచేతనులైపోయారు. వారికి ఏం చేయాలో తోచలేదు. వారి ముఖాలలో అశాంతి కనిపించింది. శస్త్రాలను పట్టుకున్న వారందరూ దుఃఖించారు. తలలు వంచి కళ్ళు మూసుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు, మౌనంగా ఉన్నారు.
బాధపడుతున్న వారిని చూసి నీ సైన్యాలు ఎంతో దుఃఖించాయి, భయపడ్డాయి. ఏం చేయాలో తెలియక సైనికులందరూ పైకి చూశారు. ఓ మహారాజా, యుద్ధంలో ద్రోణుడు మరణించటాన్ని చూసి వారు చేతులలోని ఆయుధాలన్నీ జారి కింద పడిపోయాయి. నడుముల వద్ద కట్టుకునేవి వేలాడుతున్న ఆయుధాలు కూడా కింద పడ్డాయి. అప్పుడు ఆకాశం నుంచి పడుతున్న నక్షత్రాల్లాగా ఉన్నాయి. ఇలా నీ సైన్యం అచేతనమైపోయింది, నిశ్చలంగా ఉంది. అలాంటి నీ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ వీరులారా, నేను మీ బాహుబలాన్ని గట్టిగా నమ్మాను, మిమ్మల్ని ఆశ్రయించాను, పాండవులను యుద్ధానికి పిలిచాను. అందువలనే ఈ యుద్ధం జరిగింది. ద్రోణుడు చనిపోగా మీరందరూ ఎంతో దుఃఖిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. యుద్ధరంగంలో యుద్ధం చేస్తున్న వీరులందరూ తప్పకుండా శత్రువుల చేతిలో చనిపోతారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ప్రతివారు ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వారే అని వేదాంతం చెప్పాడు. నా కొడుకు చెప్పాడా? అవును, వేదాంతం చెప్పాడు. యుద్ధం వద్దని చెప్పలేదా? లేదు. యుద్ధభూమిలో పోరాడేవాడికి విజయమో వీరస్వర్గమో కలగనే కలుగుతుంది. అది ఈడేం చెప్పడం అందరికీ తెలుసు. ఇందులో విచిత్రం ఏముంది? కనుక మీరు యుద్ధానికి సిద్ధంగా అండి, యుద్ధం చేయండి, వెనక్కి మాత్రం పారిపోవద్దండి. కర్ణుడు మహాధనుర్ధరుడు, మహాబలవంతుడు. ఇంకా ఉన్నాడు కదా మనవాడు, దివ్యాస్త్రాలతో యుద్ధభూమిలో ఎలా యుద్ధం చేస్తాడో చూడండి, చేస్తున్నాడో చూడండి. ఇంకా కర్ణుడికి భయపడి మందమతి అయిన అర్జునుడు సింహాన్ని చూసిన చిన్న జంతువులాగా యుద్ధం నుండి పారిపోతాడు. చూడు ఇప్పుడు జరుగుతుంది. భీముడు 10,000 ఏనుగులతో సమానమైన బలం గలవాడు. ఆ భీముడితో కర్ణుడు మామూలుగా సాధారణమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంతోనే అతన్ని నానా దురవస్థల పాలు చేశాడు. ఘటోత్కచుడు దివ్యాస్త్రాలు తెలిసిన వీరుడు, మాయావి, భయంకరుడు. అతన్ని కర్ణుడు తన అమోఘమైన శక్తి ఆయుధంతో చంపేశాడు. దాన్నే చెప్పుకుంటున్నాడు పాపం. ఆ కర్ణుడు సత్యసంధుడు, ధీమంతుడు, అడ్డుకొనలేని పరాక్రమం కలవాడు, అక్షయమైన బాహుబలం గలవాడు. అతడు యుద్ధాన్ని ఈ రోజున యుద్ధభూమిలో చూడండి. అశ్వత్థామ కర్ణులు విజృంభణను ఈ రోజున పాండవులు చూస్తారు. మీరు వీరులే. మీ అందరిలో ప్రతి ఒక్కరూ పాండవులను సైన్యంతో సహా చంపగలరు. మీరంతటి శక్తిమంతులు, బలవంతులు. మీరు అస్త్రవిద్యావేత్తలు. మీరందరూ ఏకమైతే ఇక చెప్పేదేముంది, జయం మందే. కనుక మీరు యుద్ధం చేస్తూ గెలుపు కోసం ప్రయత్నం చేయండి, యుద్ధానికి సిద్ధంగా అండి అన్నాడు. తర్వాత దుర్యోధనుడు సోదరులతో కలిసి కర్ణుడి సకల సైన్యానికి సేనాధిపతిని చేశాడు. కర్ణుడు సేనాధిపతి అయిన వెంటనే పెద్దగా సింహనాదం చేశాడు. వీరోత్సాహంతో యుద్ధం చేశాడు. ఆ సింహనాదం, శంఖానాదం, అద్భుతమైనటువంటి శంఖానాదం. కర్ణుడికి చాలా సంతోషమైంది. కర్ణుడు సృంజయులు, పాంచాలురు, కేకేయులు, విదేహులు అందరిని ఎదిరించి మహాయుద్ధం చేశాడు. కర్ణుడి ధనస్సు నుంచి ఎన్నో బాణాలు ప్రయోగించబడ్డాయి. ఒక బాణం చివరి అంచును ఇంకొక బాణం మొదలు అతుకుతున్నట్లుగా 100ల కొద్ది బాణాలు వెలువడ్డాయి. దాని నుంచి వెలువడుతున్నాయి. అవి 9 బారుల్లాగా వేగంగా దూసుకొని వెళ్ళాయి. అవి పాంచాలులను, పాండవులను తీవ్రంగా పీడించాయి. అలా కర్ణుడు 1000 కొద్ది యోధులను సంహరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.